నమస్కారం శ్రీనివాసరాజు గారు. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి విశేషాలు? అంతా ఫైన్ సార్. ఈరోజు తెలంగాణ కళారత్నాలని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టానండి సార్. దానికోసం మన కళాకారులంతా కూడా ఒక డేటాబేస్ తయారు చేస్తామని నా చాలా చాలా గొప్ప విషయం సార్. ఎందుకంటే మీలాంటి కళాకారులందరినీ, నేను కూడా ఒక కళాకారునే, సో మీలాంటి వాళ్ళందరినీ ఇంకా ప్రపంచానికి నా ద్వారా ఒక చిన్న ఉడతా భక్తిగా చేస్తున్నాను. చాలా సంతోషం సార్. మీరు ఏం ప్రోగ్రామ్ చేస్తుంటారు? యాక్చువల్గా నేను పుట్టి పెరిగింది కరీంనగర్ జిల్లా సార్. 89లో ఆల్ ఇండియా రేడియోలో జానపద గాయకుడిగా ఫస్ట్ టైం బి గ్రేడ్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ అయినాను సార్. కరీంనగర్ జిల్లా నుంచి అప్పుడు కొద్దిమంది ఉండే, అందులో నేను ఒకడిని. ఆ తర్వాత 94లో పాడుతా తీయగాలో బాలుగారితో 94 కోల్గేట్ పాడుతా తీయగాలో సెకండ్ ప్రైజ్ తీసుకున్నాను సార్. అప్పటి నుంచి సినీ సంగీతం, జానపద సంగీతం రెండిట్లో పాడుతూ దాదాపుగా ఒక ఇప్పుడు మీరు ఎంప్లాయ్మెంట్ ఉంది కదా మీకు? సాంస్కృతిక సారథిలో ప్రస్తుతానికి నేను దాంట్లో మంచి మంచి కళాకారులు ఉన్నారు రాష్ట్రంలో. మీరంతా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. అవును సార్. అవును. మీరు ప్రోగ్రాంలు ఎక్కడెక్కడ చేశారు? నేను తెలంగాణ, ఆంధ్రాలో మొత్తం మ్యాక్సిమం చాలా ప్లేసెస్ కవర్ చేశాను సార్. తర్వాత సంగీతం నేర్చుకున్నారా? కరీంనగర్లో కట్టా మోహన్ స్వామి గారి దగ్గర ఒక లలిత సంగీతం నేర్చుకున్నాం. మన హైదరాబాద్లో ఎవరి దగ్గర కొద్ది రోజులు లలిత సంగీతం కంటిన్యూ చేశాను. తర్వాత ప్రస్తుతానికైతే 4 సార్లు అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి వచ్చాను సార్. భక్తి పాటలు బాగా పాడతారు అంటే నాకు కొంచెం ఇది కూడా ఉంది కదా, అవి ఉన్నాయి. ఇదే రవీంద్ర భారతి వేదికలో 12 గంటల పాటు నిర్విరామంగా మణికంఠ విశ్వరార్చన అని రాళ్ళబండి కవిత ప్రసాద్ గారు చేశాను సార్. దానికి నాకు చాలా అప్లాజ్ వచ్చింది. ఇంకా మన ఈ కళారత్నాలందరినీ కూడా మా ద్వారా ఒక చిన్న ఉడతా భక్తిగా చేస్తున్నాము. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం మేము చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ సార్. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి, ఎవరికైనా అవసరం ఉంటే. నా నెంబర్ వచ్చి 9866543530. మళ్ళీ ఒకసారి చెప్పండి. 9866543530. మీ ఈమెయిల్ అడ్రస్ ఏమైనా ఉందా? ilapanti.srinivas1969 మళ్ళీ ఒకసారి @gmail.com. ilapanti.srinivas1969 ELAPANTI.SRINIVAS1969 ఓకే సార్. మీకు మా తెలంగాణ కళా రత్నాల టీం తరఫున శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు సార్. అభినందన సార్. ఎప్పటి నుంచో రవీంద్ర భారతిలో మీరు అధికారిగా ఉన్నారు. నేను కూడా ఒక సింగర్ని. మన వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి హెల్ప్ చేద్దామని. కుటుంబం కూడా సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం కదా సార్. మీరు దట్టు మా కరీంనగర్ జిల్లా వరకు మంచి ప్లాట్ఫామ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్కారం. ఆల్ ది బెస్ట్ సార్.